నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా నర్సాపూర్లో కేతకి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్షిక మహోత్సవంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది అన్నారు. కేటీఆర్ చేసిన తప్పును అంగీకరించి ఏసీబీ లొంగిపోవాలన్నారు. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమని 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టమని నిన్నటి దాకా చెప్పుకున్నావు కేటీఆర్. నిన్నటి వరకు మంచివాళ్లు అయిన పోలీసులు మీకు నోటీసులు ఇవ్వగానే చెడ్డవాళ్లు ఎలా అవుతారని మండిపడ్డారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఎంపీలపై కేసులు పెట్టి లోపల వేయించలేదా అని కేటీఆర్ని ప్రశ్నించారు. దొంగతనం చేసి వ్యక్తులు వకీళ్లను తెచ్చుకుంటాం అనడం సరికాదన్నారు. లొట్టోపీస్ కేసు అన్నావు కదా, ప్రభుత్వం పోయి 13 నెలలు అయినా కేటీఆర్ అహంకారం తగ్గలేదన్నారు. ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డికి మాట్లాడే హక్కు ఎంతుందో రఘునందన్కు కూడా అంతే ఉంది. బీజేపీ ఆఫీసు దగ్గరకు వచ్చి దొంగళ్లగా కార్యకర్తల మీద దాడి చేసి తలలు పగలకొడతమంటే ఊరుకోం అని హెచ్చరించారు. దేశంలో మీ ప్రభుత్వాలు 3 రాష్ట్రాలలో కానీ 20 రాష్ట్రాలలో మా ప్రభుత్వం ఉందని అన్నారు. ఇక నుండి ఆఫీసులపై అమాయకులైన కార్యకర్తలపై దాడి చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిరిసిల్ల ఎమ్మెల్యే చేసినటువంటి పిటిషన్ని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే చేసిన తప్పును అంగీకరించి వెంటనే పోయి ఏసీబీ అధికారుల ముందు లొంగిపోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ పోలీసులు చాలా మంచోళ్ళని గొప్పోళ్ళని, దేశంలో తెలంగాణ పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నారని, తెలంగాణ పోలీసులు ప్రపంచానికి ఆదర్శమని, అందుకనే మేము 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం అని చెప్పి నిన్నటిదాకా ఒకటి తీశారు. నిన్నటిదాకా మంచోళ్ళైన పోలీసులు ఇలా నీకు నోటీస్ ఇవ్వగానే తప్పుడు వ్యక్తులు ఎట్లయిరు? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, అందరి మీద కేసులు పెట్టి లోపలేసిరు. అదే ఏసీబీ ఆఫీస్ గేట్ కాడ ఎవరెవరిని లోపలేసిరో యాద్ చేసుకోవాలి ఒకసారి. నువ్వు చేస్తేనేమో సక్కంది, నువ్వు కేసు పెట్టినప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలీసులను గౌరవించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎవరన్నా దొంగతనం చేసిన దొంగను పోలీస్ స్టేషన్కి రమ్మంటే నా వెనక వకీలను తెచ్చుకుంటా అంటే ఇక దొంగతనం చేసిన మాంతరా కంటిన్యూ అవుతుందా? అందుకని నిన్నటిదాకా లొటపీస్ కేసు, పొద్దుగాల పోతే పొద్దుకొత్తాం, కోర్టు ముంగట గవర్నమెంట్ తల అంచుకుంది అన్నాడు. ఏం చెప్పాలో వకీళ్ళకి తెలుస్తలేదు అన్నాడు. మీ వకీలు బాగా చెప్పారు సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చి. కేసు ఓడిపోయినావు, కొట్టేసిందంటే ఓడిపోయారు కదా. ఓడిపోయినాక మరి ఇప్పుడు తల నువ్వు దించుకోవాలన్నా ఎవరు దించుకోవాలి? అందుకని కేటీఆర్ గారు మీ అహంకారం, ప్రభుత్వం పోయిన 13 నెలలు కూడా మీ అహంకారం తగ్గలేదు, మీ పరిస్థితులు మారలేదు. ఏం చెప్పదలుచుకున్నావు? ఇలా పోలీసు వాళ్ళు నమ్మిక లేదు, పోలీసు వాళ్ళు ఏది పడితే అది రాస్తారు అంటే నువ్వు ఇదే రాపించినావు ఏంది మా మీద? మల్లన్న సాగర్ పోతుంటే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్ చేసి కేసు పెట్టిరు. మేము ఆ రోజు వకీళ్ళని తెచ్చుకుంటాం రాగనిలే పోలీసు వాళ్ళు. మన నాచగిరి టీవీ న్యూస్.